ఏడేళ్ళ ఎండకాలం వెళ్ళింది 12 ఏళ్ళ వనవాసం వెళ్ళింది నా ఒక జగులారా నా దైతములారా ఇక సంతోషమేనా అలనాడు నాకు 5 ఏళ్ళ కింద కాదు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడ్డాయి ఆనాటికి ఈనాటికి ఏనాడు నేను అడిగి పెట్టి ఏనాడు నేను ఈ కొల్లారిలో నేను నా బిడ్డకు నేను బట్ట వేసి నా కొడుకు నేను కట్టుక వేసి ఇక ఆనందమైనట్టు నా చిన్న కౌరెల్లి నీది కుయ్యలేని బండి కుశంగాల పోదగంగా నేను చెప్పి నా కొడుక నీకు నీ జటిలాగా నాకు ఇక అకశరణి కొడుకు కొండ బోనాలు కొడుక గంట చిలుకలు రడి మధ్యలా పుట్టింది నా బిడ్డ మావురాలైండు అడ్డడిగా వల్ల అల్లించి పుట్టి కొంచెడిగా వల్ల కుదిరింది పుట్టి మారడిగా వల్ల వలిపింది పుట్టి పుట్టి పేరు నాంచారి నా బిడ్డ పేరు నాంచారి ఆనాటికి నాటికి నేను ఎత్తుకున్నా నువ్వేనాడు నువ్వు కసీరు కట్టి నువ్వు ఎత్తుకున్నావు అప్పటి నుంచి నీకు దొప్పడం పరిచయ కొడుకు ఆనందం కొద్ది ఆనాడు నుంచి ఈనాడు దాకా రాలిపోయిన చెట్టు ఇగురు పెట్టినట్టు సంతోషం ఇచ్చే కొడుక ఆనందం ఇచ్చిందా ఇక భయపడకుండా కొడుక నీకు ఇచ్చిన నేను మాట తప్పలేదు నేను తనబడగలేదు దాన్ని అడగలేదు రా 5 ఏళ్ళ కోపారి కొడుకు ఇక సంతోషమైన ఈ ఆనందం కొద్ది దొప్పడంతో ఇచ్చినరా ఆయన ఈ దొప్పడంబలు నువ్వు కాపాడుకుంటే ఒకరన్నరని ఉరుకులాడవోకు కొడక భయపడవోకు రాశ నిర్వాదులున్నాయి పడవకు నిర్వదానం ఉన్నాయి అడవిల గుడి కట్టుకున్నట్టు నీకు కూడా ఇక సంతోషమైనట్టు ఏడ రాసిన రాత ఏడిచిన తప్పది కాల రాసిన రాత కడిగిన తప్పది సంతోషమైనట్టు నేను ఇక సంతోషమే రాయి ఇక ఆనందమే రాయి నేను అని తప్పలేదు ఆనాడు నీకు ఏమున్నదే నాడు ఏది కలిగినా తిందామంటే తిండికి లేదు కాపు నీలమ్మ ఇంట్లో ఏనాడు కరువు వచ్చిందో నీకు 12 ఏళ్ళ కరువు వచ్చి రాదు ఇక సంతోషమైనట్టు ఏనాడు నీకు ఇచ్చిన మాట తప్పలేదు ఆనందమైనట్టు నేను అంత సంతోషమే మరసోకుంటా ఎప్పటికీ వారం నాడు దీపం మొరదు దీపదాపం నీకెంత దీపదాపం పెట్టుకుంటే అంత మంచిగా లక్ష్మీ దేవత కోపానికి రానియదే జ్యేష్ఠదేవి కోపానికి రానిస్తుంది కోపము దంపుకున్న వాళ్ళే మంచి వాళ్ళు అంటారు కోపాన్ని పెంచుకున్న వాళ్ళు మంచితనము కాదు అమ్మవారు నన్ను దొరికిపోనియది ఆనందం కొద్ది కోపాన్ని చంపి కడప దాటకు ముందు చల్లారిపోని అంత సంతోషంగా మీరు ఎప్పటికీ కిటికిట ఉండకూడదు నేను ఇచ్చిన మాట తప్పకుండా నీ సంతోషాన్ని నీళ్ళని నిలబెట్టి అప్పుడు అన్నాడు
నువ్వు కలిగేది కాదు వాళ్ళ మనసులో వేరే ఉన్నది మరి మా చిన్న బిడ్డ మంచిగా లేదు రాజుకు సావంతికి ఇట్లున్నారు మరి ఎట్లా ఏం సంగతి మొన్న దాకా ఈయనే ఉన్నారు వాళ్ళు జర పెద్ద గొడవతో వాళ్ళు ఇంట్లో సంసారం ఏంది ఏం కథ ఎప్పటికీ